21 రోజులు శాంతియుతంగా జరిగిన ప్రొటెస్ట్ ఒక్కసారి తీవ్రంగా మారడానికి గల కారణాలు ఏంటో తెలుసా? చెప్పరి యాంటీ హిందూ వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల వీళ్ళు చేసిన పనికి పోలీసులకు కోపం వచ్చింది. పోలీసులు లాఠీచార్జీ చేసినప్పుడు చెప్పులు తప్పించుకున్నారు. ఏ కళ్ళలా లేపిన వాళ్ళందరూ తప్పించుకొని అమాయకమైన స్టూడెంట్స్ దెబ్బలు తిన్నారు. తప్పు చేసింది వాళ్ళు, దెబ్బలు తిన్నది వీళ్ళు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కొడుతున్నప్పుడు ఒకసారి అభిజిత్కి ఆపండి అన్నాడు. తర్వాత అభిజిత్కి ఎక్కడ కనిపించలేదు వారాలు. మళ్ళీ తర్వాత ఆపడానికి ప్రకాష్ రాజు రాలేదు, ఈ లెఫ్ట్ అని ఏదని మాట్లాడేటోళ్ళు ఎవరు రాలేదు. అందరు కెమెరా ముంగట మైక్ దొరికితే చాలు బాబా అనేది తప్ప ఈ స్టూడెంట్స్ కి న్యాయం చేసినట్టు ఎక్కడ మనకు కనిపించలేదు. పేపర్ లీక్ అయిన సంగతి గురించి చాలా వరకు అయితే బాధపడాల్సిందే. ఎందుకంటే సైడ్ చూసాం మనం, అది చూసిన తర్వాత కూడా ప్రభుత్వం అనేది ముందుకు రావాలి. కానీ వాళ్ళు కొంచెం లేట్ గా చర్యలు తీసుకున్నారు. మనం ఈ రోజు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కి కూడా ఫస్ట్ పట్టించుకొని ఉంటే ఇలాంటి కూడా జరిగేది కాదు. కానీ కాకపోతే చేద్దాం, బిల్ పాస్ చేద్దాం అనుకున్న సమయంలో వీళ్ళకు కావాల్సింది ఏంటి? నీట్ పేపర్ లీక్ అయినందుకు న్యాయం కాదు, బీజేపీ గవర్నమెంట్ అనేది పడగొట్టాలి. ఇది వీళ్ళకి కావాల్సింది, అంతే తప్ప వీళ్ళు ఎవరో న్యాయం కోసం అయితే ఎవరు పోరాడతలేరు. ఇంకొక విషయం ఏంటంటే, 21 రోజుల తర్వాత వీళ్ళు చేసిన విన్యాసాలు ఏంటంటే, చూడండి, పోలీస్ అధికారులు పట్టుకొని ఇలా కొట్టారు. పోలీసులు అనుకుంటారా? వాళ్ళ స్టైల్లో వాళ్ళు కోటింగ్ బాగానే ఇచ్చారు. కానీ కాకపోతే ఇక్కడ విక్టిమ్స్, బాధితులు వచ్చేసి ఏం తెలియని స్టూడెంట్స్ దగ్గర మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు. సో ఇప్పటికైనా నేను చెప్పేదాన్ని అర్థం చేసుకుంటే మీకే మంచిది. నేనే కాదు, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇదే మీకు చెప్తారు. ఏదన్నా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే శాంతియుతంగా చేయండి. తను గాంధీ వేషం వేసుకొని వచ్చాడు అక్కడ, అది సత్యం పరమాహింస ఏదో చెప్తుంటారు కదా మాటలు. అది చూసి కూడా మీకు శాంతియుతంగా ఉండాలని అనిపించలేదా? అంటే మాటలేనా, చేతలు లేవా? అంటే నేను ఒకరిని తక్కువ చేసినట్టు మాట్లాడడానికి లేదు, ఒకసారి గుర్తు చేస్తున్నాం మీ అందరికీ, అంతే. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఉడుకు రక్తం స్టూడెంట్స్, మీరు రెచ్చగొడితే రెచ్చిపోకండి. ఈ రోజు అందరికంటే మా జనరేషన్ 90s కంటే మీకే ఎక్కువ తెలివి ఉంటాయి. ఏం చేస్తే ఎలా బాగుపడతాం అనేది మీకే తెలివి ఎక్కువ ఉంటుంది. అలాంటిది మీరే ఒక మాటని రెచ్చిపోతే ఎలాగా? కరెక్ట్ కాదు. రెచ్చగొడితే రెచ్చిపోదు. వాళ్ళ మాటలు చెప్తుంటే మాకు కూడా విషయాలు అనిపిస్తుంటాయి, కానీ వద్దు. అలాంటివి చేసే వాళ్ళని స్టూడెంట్ అలాంటివి చేసుకుంటే ఎప్పటికైనా జీవితాలే పాడైతే తప్ప మీకు న్యాయం చేయగలదు. వాళ్ళది ఏముంది, ఎప్పటి ఫుల్ నాలుగు చేసుకుని బతికేటోళ్ళు. వాళ్ళ అవతారాలు చూసి రావు సార్, చూడు వాళ్ళ మాటల అవతారాలు ఎట్లున్నాయో. చేసేస్తాం బేటే గీటే అని మాట్లాడుతున్నాం. వాళ్ళు స్టూడెంట్సా? కనీసం వాళ్ళ గ్రాడ్యుయేషన్ చేసినట్టే ఒక సర్టిఫికేట్ చూపెట్టండి. ఉండదు. మీరు చదువుకున్నారు కాబట్టి మీకు అందరూ మంచిగానే చెప్తారు. కొందరు చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. మంచి ఏందో చెడేందో అనేది తెలుసుకోవాల్సిన ఆలోచన మీకు ఉండాలి. న్యాయంగా ప్రశాంతంగా ఆలోచించి మాకు న్యాయం చేయమని అడిగాడు. ఖచ్చితంగా ఇది మన గవర్నమెంట్, మనం ఓట్లేసి గెలిపించుకున్న గవర్నమెంట్. ఇది అడగాలి, రుబాబు అడగాలి, నిలబడాలి. మాకు అన్యాయం జరిగింది. అంతేగాని మేము ధర్నాలు చేస్తాం ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు అంతమంది నిలబడ్డారు, అన్ని జనాలు వచ్చి గుంపుకూడదు. ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ పోవాలి, దారిస్తారా? దారిచ్చినట్టు ఎక్కడ అనిపిస్తుందా? కొట్లాటలకే ఎక్కడో అక్కడ పారిపోతున్నారు బండ్లు తిప్పుకొని. ఇక మీరేం దారిచ్చేటట్టున్నారు వాళ్ళకి? ఎంత లుక్సాన్. సో ఎప్పటికైనా తెలివి తెచ్చుకొని బాగుపడండి. భారత్ మాతాకి జై.